40 years Israelites in the wilderness. The Israelites wandering. The 40-year duration appears several times in the Bible, representing a period of testing, refinement, and a complete generation passing. The 40-year period in the wilderness primarily refers to the Israelites wandering as a consequence of their disobedience. The most direct Bible verses detailing this are Numbers chapter 32 verse 13 and Joshua chapter 5 verse 6. The primarily verses for the 40-year wandering of the Israelites can be found in several chapters of the Old Testament. Hallelujah. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలను దేవుడే కావాలని 40 సంవత్సరాల పాటు అరణ్యంలో గుండా నడిపించారంట. ఈ సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన స్వాస్థ్య జనముగా ఉండునట్లుగా ఆయన పిలుచుకున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఇశ్రాయేలీలను కావాలని 40 సంవత్సరాల పాటు ఆయన అరణ్యంలో గుండా నడిపించారంట. కావాలని. దేవుడు కూడా కొన్నిసార్లు కావాలని మనల్ని కొన్ని మార్గాల గుండా నడిపిస్తారు. కారణాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. పరీక్షించడానికి ఒకటి, రెండవది సిద్ధపరచడానికి, మూడవదిగా సరిచేయటానికి. 40 సంవత్సరాలంటే మాటలు కాదు. 40 సంవత్సరాలంటే చాలా చాలా ఎక్కువ సంవత్సరాలు చెప్పాలంటే. మరి అన్ని సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీలను నడిపించిన విధానం ఎట్లాంటిది అని అంటే, మొట్టమొదట మనం అబ్రహాము దగ్గరికి వెళ్ళినట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము దేవునికి లోబడినప్పుడు, అప్పుడే దేవుడు జరగబోయే సంగతులన్నీ అబ్రహాముకి ముందుగానే తెలియజేశారు. అబ్రహాము, నీ ద్వారా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే ఒక భయంకరమైనటువంటి సత్యం చెప్పారు. నీ సంతానం అనబడేటువంటి ఇశ్రాయేలీను కానొక సమయములో, రానున్న కాలములో ఐగుప్తులో 430 సంవత్సరాలు చెరలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ చెర సమయం అయిపోయిన తర్వాత నేను వారిని మరలా అక్కడ నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన నేను నీకు ఇస్తానని చెప్పిన దేశంలోనికి వారిని ప్రవేశపెడతాను, తీసుకువస్తాను, తృప్తిపరుస్తాను. నీతో చెప్పినటువంటి వాగ్దానము, నీతో చేసిన నిబంధన వారి ద్వారా నెరవేరుస్తాను అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు చెరలో ఉన్నారు. దానికి ముందుగా ఎన్నో పరిస్థితులు జరిగాయి. యోసేపు గురించి కానీ మిగతావన్నీ. ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరం లేదు మనకి. అయితే ఎప్పుడైతే వారిని విడిపించే సమయం వచ్చిందో, ఆ సమయంలో మోషే పుట్టాడు అనేటువంటి ఆ విషయాన్ని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో రాయబడింది. ఇశ్రాయేలులకు దేవుడు చేసిన వాగ్దాన కాలము సమీపించే కొలది మోషే జన్మించెను అని రాయబడింది స్పష్టంగా. ఇక
ఐగుప్తులో ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చేటానికి కొంతకాలానికి ముందుగానే ఎవరి ద్వారా వారు అక్కడి నుంచి విడిపించబడాల్సి ఉందో ఆ వ్యక్తి అయిన మోషే పుట్టేశాడు. దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చే ముందు కొన్ని సైన్స్ ఇస్తా ఉంటాడు, మనం గుర్తుపట్టాలి వాటిని. ఒక్క సైన్, ఒక్క సూచన మనకి అర్థమైనా కూడా మనము తప్పిపోము. వాగ్దానం విషయమై ఇంకా కనిపెట్టడానికి నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవునితో ఎల్లప్పుడూ మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడే జరుగుతుంది. అయితే మోషే పుట్టడం జరిగింది. మోషే పుట్టిన తర్వాత పెద్ద ప్రమాదం వచ్చిందని నిన్న చెప్పుకున్నాం కదా. మోషేని చంపడానికి ఫరో ప్రయత్నం చేశాడు. అంటే డైరెక్ట్ గా మోషేననే కాదు, అపవాది ఫరో ద్వారా మోషే వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ హతమార్చడానికి ప్రయత్నం చేశారు. అది మోషేను చంపడం కొరకే. అయితే మోషే ద్వారా గొప్ప ప్రణాళిక ఉండడాన్ని బట్టి దేవుడే మోషేను కాపాడి ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే పెట్టి 40 సంవత్సరాల పాటు పోషించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇశ్రాయేలును విడిపించేటువంటి సమయం వచ్చిందో అప్పటిదాకా మోషేను 40 సంవత్సరాలు సిద్ధపరిచారు. మోషేను ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచారు అని అంటే ఇశ్రాయేలును నడిపించడం కొరకే సిద్ధపరిచారు. మోషే పరిచర్య అంతా ఎవరి దగ్గర జరగాల్సి ఉంది? ఇశ్రాయేలుల మధ్యలోనే, స్వజనుల మధ్యలోనే జరగాల్సి ఉంది. తన సహోదరులనే దేవుని యొద్దకు నడిపించాల్సి ఉంది. అందుచేత దేవుడు మోషేకు 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి ఐగుప్తుకు పంపినప్పుడు ఆ తరువాత దేవుడు మోషే ద్వారా వాళ్ళకి వాగ్దానం చేశారు. మీ పితరుడైన అబ్రహాముతో చెప్పినటువంటి విషయము ఇప్పుడు దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ నుంచి విడిపించిన తర్వాత మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి యెరూషలేమును మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని అక్కడ స్థిరపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మీరు అక్కడికి వెళ్లే లోపు మీకు సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు అని కూడా చెప్పారు. అయితే వాళ్ళు మోషే మాటలు నమ్మారు. ఎట్టకేలకు నమ్మిన తర్వాత ఐగుప్తులో నుంచి వారు బయటికి వచ్చేశారు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు ముందుగానే చెప్పారు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించి కానానుకు తీసుకొని వెళ్తాను అని క్లియర్ గా చెప్పాడు, వాగ్దానం చేశాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సంతోషంగా బయటికి వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చారు, వచ్చారు. కానీ ఏం జరిగింది అక్కడ మనం ఆలోచన చేస్తే అమ్మా జాగ్రత్తగా వినండి. ప్రారంభంలో వాగ్దానం నమ్మారు, బయటికి వచ్చేటప్పుడు సంబరాలతో వచ్చారు. కానీ ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు, దేవుడు పరీక్షించాలి అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ ఇశ్రాయేలీలు కఠిన హృదయులై దేవుడు వాగ్దానం చేసిన దానిని మరిచిపోయి ఆ వాగ్దానమును నమ్మలేని స్థితిలోనికి వచ్చేసి సనుగుకోవటం ప్రారంభించారు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ప్రారంభంలో ఐగుప్తులో నుంచి విడిపించబడేటప్పుడు బాగానే వచ్చారు, సంబరాలు చేసుకుంటూ, దేవుడు గొప్ప కార్యం చేశాడు, గొప్పోడని స్తుతిస్తూ పంజలు వాయిస్తూ సహా బయటకు వచ్చారు. అయితే కొన్ని రోజులు నడిచిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఐగుప్తులు వెనకబడుతున్నారు. అక్కడ తెలిసిపోయింది ఇశ్రాయేలీయుల యొక్క భాగోతం, ఇశ్రాయేలీయుల యొక్క హృదయము కొన్ని రోజులకే తెలిసిపోయింది మోషేకు గాని దేవునికి గాని. అరే ఐగుప్తులో 430 సంవత్సరాలు ఆ చెరలో నుంచి విడిపిస్తానని చెప్పి విడిపించాడు. ఈరోజు మనం బయటికి వచ్చేసాము, మనల్ని పాలు తేనెలు ప్రవహించు దేశమైన యెరూషలేముకి తీసుకెళ్తానన్నాడు. ఇక్కడ ఇవన్నీ అడ్డొస్తే మనకేమి? దేవుడు ఐగుప్తులో నుంచే విడిపించినప్పుడు ఎర్ర సముద్రం దాటించలేడా అనేటువంటి అవగాహన గాని, ఆ విశ్వాసము గాని, ఆ విధేయత చూపే మనస్సు గాని
వారిలో కనపడలా, కృతజ్ఞత కనపడలేదు. ఇక మొదలెట్టేశారు. ఏమయ్యా మోషే, ఏది బయటికి తీసుకొచ్చావు, బానే ఉంది, కానాను తీసుకెళ్తానని చెప్పావు, ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకము శత్రువులు తరుముతున్నారు, మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొచ్చావు అని సనుగుడు ప్రారంభమైంది ఎర్ర సముద్రం దగ్గర. దేవునికి ఇష్టం లేనిది ఒకే ఒకటి సనుగుడు. నేనైనా మీరైనా మనమైనా సహజంగా మన జీవితాల్లో మనం ఊహించినవి, దేవుని సన్నిధిలో ఎదురు చూసినవి జరగనప్పుడు మనకి ఫస్ట్ వచ్చేదేంటి? సనుగుడే. దేవుని పిల్లలమే, ఎన్నో కార్యాలు అనుభవించిన వాళ్ళమే, గాని ఆ పరిస్థితి రాగానే మనకేం వస్తుంది? దేవుణ్ణి ప్రశ్నించే స్థితి వస్తుంది, దేవుని మీద సనుగుకునే పరిస్థితి వస్తుంది, అవి బోధించిన సేవకుల మీద కూడా సనుగుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. సనుగుడు ఎప్పుడు వస్తుంది అని అంటే, నమ్మకాన్ని కోల్పోయినప్పుడు సనుగుడు వస్తుంది. విశ్వాసము తొలగిపోయినప్పుడు సనుగుడు వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలు. అయితే దేవుడు చూశాడు, అరే ఇంత గొప్ప కార్యం చేసి ఇక్కడ దాకా తీసుకొస్తే వీరు నా వాగ్దానమునే నమ్మట్లేదు, నా సేవకుని మీద కూడా సనుక్కుంటున్నారు, నా మీద కూడా సనుక్కుంటున్నారని దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కృతజ్ఞత లేకుండా ఉంటున్నటువంటి వారికి, అలాగే ఈ కఠిన హృదయులకు నేను కొన్ని పాఠాలు నేర్పాలి అనుకున్నాడు. గుణపాఠం నేర్పాలి అనుకున్నాడు. నేను పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. నేను పరీక్షించాలి అని అనుకున్నాడు. ఇంకా వీళ్ళని బాగా సిద్ధపరచాల్సి ఉంది అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? ఫస్ట్ వీళ్ళు సనుగుకున్న తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో ఆయన శక్తిని నిరూపించడానికి మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి శత్రువులను దానిలో ముంచివేసి వారిని దజ్జాగా బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చాక మళ్ళా స్తుతులు స్తుతులు స్తోత్రం అంటూ ఉన్నారు. మళ్ళీ కంచెలు వాయిస్తూ ఉన్నారు మనోళ్ళు. ఆ తర్వాత కొంత మామూలుగా వెళ్ళిన తర్వాత మరలా ఏం జరిగింది అమ్మా? ఎరుకో అడ్డొచ్చింది. అలాగున పెద్ద పెద్ద రాజులు వెంట పడుతా ఉన్నారు, వెళ్ళనీయటం లేదు. ఇటు రీతిగా కొన్ని ఆటంకాలు వస్తా ఉన్నాయి. ఆటంకాలు వచ్చినప్పుడల్లా సనుగుకుంటున్నారు మరలా మరలా మరలా. అలాగే దేవుడు ఏం చేశాడు? దాహం విషయమై వారిని పరీక్షించాడు, ఆహారం విషయంలో పరీక్షించాడు. ఎందుకు? వీరిని నేను ఇంత కార్యం చేసి నడిపించాను కదా, నేను పరీక్షిస్తున్నప్పుడు కూడా గ్రహించుకొని నా మాటకు లోబడతారా లేదా, నా సేవకుని ద్వారా నేను మాట్లాడుతున్న దానికి విధేయత చూపుతారా లేదా, విశ్వాసం చూపుతారా లేదా అని పరీక్షించాలనుకోనంట. ఆయన దాహం విషయమై పరీక్షించాడంట, ఆహారం విషయం కూడా పరీక్షించాడంట. దేవుడు మనలను, మన హృదయాన్ని పరిశోధించడానికి వీళ్ళు ఈ సమయంలో కూడా నా సన్నిధికి వస్తారా, ఈ సమయంలో కూడా నన్ను స్తుతిస్తారా, ఈ సమయంలో కూడా నన్ను ఆరాధిస్తారా, వీళ్ళకి మంచి నీళ్ళు లేకుండా చేస్తాను నన్ను స్తుతిస్తారా, వీళ్ళకి ఆహార ధాన్యాలు లేకుండా చేస్తాను నన్ను స్తుతిస్తారా, సరైన వస్త్రాలు లేకుండా చేస్తాను అయినా నన్ను స్తుతిస్తారా, ఆ సమయంలో కూడా నేను చెప్పిన మాటకు లోబడతారా, పరువును అనుమతిస్తాను అయినా నన్ను స్తుతించగలుగుతారా? ఏం దేవుడు ఏంటో, రక్షణ పొందాము, దేవుడు నాతో ఉంటానన్నాడు, ఈ కరివేంటో, ఈ అప్పులేంటో, ఈ పనులు లేకపోవటం ఏంటో, ఈ ఆలస్యం ఏంటో, ఈ రోగాలు ఏంటో, నేను అడిగినవి ఇంకా ఎందుకు జరగట్లేదో, ఇవన్నీ వస్తా ఉన్నాయనుకో, దేవుడు ఏం చేస్తాడు అప్పుడు? ఇవి నన్ను సనుగుకుంటారా లేదా? ఇది దేవుడు నన్ను పరీక్షించడానికి ఇవన్నీ తీసుకొని వచ్చాడు. కాస్త కొన్ని రోజులు ఓపిక పడితే తరువాత ఇశ్రాయేలు జీవితంలో చేసినట్టుగా అద్భుతాలు చేస్తాడు అని ఆయన మాటకు లోబడుతూ, ఆ సమయంలో కూడా సన్నిధి మానకుండా, ఆరాధన మానకుండా, ప్రార్థన మానకుండా, దేవుని సన్నిధికి వెళ్ళటం మానకుండా, విశ్రాంతి దినాలు మానకుండా, ప్రార్థన కూడికలు మానకుండా ఉన్నట్లయితే నిజంగానే దేవుడు నిన్ను పరీక్షించినందుకు సంతోషించి, ఏ విషయంలో పరీక్షించడం ఆ విషయంలో నేను తృప్తి పరుస్తాడు సమృద్ధిగా. ఇక్కడ ఏం జరిగింది? దాహం లేకపోయినా సనుక్కున్నారు. ఆహార విషయంలో పరిశోధించినా కూడా
సనుగుకున్నారు. దేవునికి కోపం వచ్చేసిందంట. పలుమార్లు దేవునికి కోపం వచ్చింది. పరీక్షించినప్పుడల్లా సనుక్కుంటున్నారని దేవునికి కోపం వచ్చేసిందంట. ఒక్క విషయం చూడండి, ఆ కోపం వచ్చిన దాని విషయం అంట, దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పాడంట. కావాలని ఆలస్యం చేశాడంట కానానులోనికి ప్రవేశపెట్టకుండా. వారు దేవునికి కోపం తెప్పించినందువలనే 40 సంవత్సరాలు నడిపించాడంట. గాని లేదంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి కానానికి వెళ్ళటానికి షార్ట్ కట్ ఉందంట. చాలా తొందరగా వచ్చంట. కొన్ని రోజుల్లోనే, కొంతమంది దైవ సేవకులు చెప్తారు, వారం రోజుల్లోనే కానానికి మార్గాలు ఉన్నాయంట. అప్పుడు దేవుడు వారిని తక్కువ రోజుల్లోనే, తక్కువ సమయంలోనే తీసుకెళ్ళాలి అని ఆశపడ్డాడంట. అయితే ఎప్పుడైతే వీరిలో సనుగుడు కనిపించిందో, ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని విశ్వసించని అవిశ్వాసము కనపడిందో, ఎప్పుడైతే ఆయన మాటను నమ్మకుండా ఉండేటువంటి అవిధేయత కనిపించిందో, ఎప్పుడైతే తన సేవకుడైన మోషే మీద మాటి మాటికి తిరుగుబాటు చేయటం కనబడిందో, దేవుడికి ఇశ్రాయేలు మీద కోపం వచ్చేసి ఏం చేశాడు? వారం రోజుల్లో చేరాల్సిన కానానుని 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాడంట. కావాలని కోపం వచ్చి చేశాడంట. కోపం వచ్చి చేశాడంట. దాన్ని మనం చూసినట్లయితే వాక్యం ఉందమ్మా, ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి అమ్మా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు చూస్తే మనకి చదువుతారు ఎవరైనా బైబిల్స్ ఉంటే? సంఖ్యాకాండము మాట్లాడుతూ జాగ్రత్తగా చూసుకోవాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33, 34, 35. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు తెలుసుకొందురు. అమ్ము బాబాయ్, చూసారా ఎంత కఠినమైన పనిష్మెంట్ దేవుడు ఇచ్చేశాడు ఇశ్రాయేలు. ఎంతో ప్రేమిస్తున్నటువంటి తన ప్రజలను దేవుడు ఒక్కరోజు తప్పు చేస్తేనట దానికి శిక్ష సంవత్సరం వేసాడంట. ఒక్క విశ్రాంతి దినము నువ్వు మానేసావనుకో నీ జీవితంలో సంవత్సరం పాటు బాధపడేటువంటి దానిని దేవుడు అనుమతిస్తాడంట. కొన్నిసార్లు కొంతమందికి పనులు ఎక్కువగా ఉండొచ్చు చూడండి. కొన్నిసార్లు దేవుడు పరీక్షించదలిచి అవి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే, విశ్రాంతి దినాలు అంటే ఆయన ప్రభు దినమని గ్రహించకుండా, ఆ ఆజ్ఞను పాటించకుండా ఉన్నటువంటి వారి జీవితాలలో ఏదో ఒక సమయంలో వారు ఊహించని రీతిగా సంవత్సరం వరకు పనిష్మెంట్ అనుభవించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఒక్క దినము అవిధేయత, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే దేవుని యొక్క పనిష్మెంట్ సంవత్సరం పాటు ఉంటదట. గ్రహించండి, ఇక్కడ 40 దినాలు, వారం రోజులే కాదు, ఇంకా 40 దినాల్లో కూడా వాళ్ళు కానాని వెళ్ళొచ్చంట. అయితే 40 సంవత్సరాల పాటు ఎందుకు చేశాడు అని అంటే, వాళ్ళు చేసినటువంటి పాపమును బట్టి, వారు సనిగుండు బట్టి, వారు తిరుగుబాటును బట్టి, వారు దేవుని వాగ్దానం నమ్మనటువంటి అవిశ్వాసము, అవిధేయతను బట్టి ఏం చేశాడు దేవుడు? 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పేశాడట. అరణ్యంలోనే తిప్పేశాడంట. సంఖ్యాకాండము 32 చూసినట్లయితే 13వ వచనంలో, అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా
యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశారు. వామ్మో! చూసారా? చక్కగా 40 దినాల్లో యెరూషలేము వెళ్ళి దేవుడు సిద్ధపరిచిన వాటిని అనుభవించాల్సినటువంటి వారు ఆ అక్కడికి వెళ్ళకుండానే అరణ్యంలోనే వారు చనిపోయిందాకా, వాళ్ళు నశించిపోయిందాకా దేవుడు కావాలని అరణ్యంలోనే తిప్పేశాడట. ఎందుకు? యెహోవాకు కోపము తెప్పించినందున, సనుగును బట్టి, తిరుగుబాటును బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారి పరీక్షా సమయం పొడిగించాడు. వారి పనిష్మెంట్ సమయం పొడిగించాడు. పొడిగిస్తే పొడిగించారు, ఎక్స్టెండ్ చేస్తే చేశారు. కానీ వారికి వాగ్దానం ఉండి కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా దేవుడు వారిని అరణ్యంలోనే శపించేసేసాడు. అందుకే వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి మాత్రమే వారికి వాగ్దానం ఉన్నా కూడా వారికి ఏమి లేదు అనంటే ప్రవేశం లేదు. ఈరోజు మనం దేవుని వాగ్దానాలు పొందుకుంటున్నాం కానీ వాటిని స్వతంత్రించుకొనగలిగేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అనే సంగతిని గమనించాలి. వాగ్దానం పొందుకోవటం ఒక భాగ్యం అయితే దానిని స్వతంత్రించుకోవటం అనేది ఎంతో ఎంతో భాగ్యం, ధన్యకరం. అది అత్యధికమైన విజయాన్ని సాధించడం అనంటే వాగ్దానాలు అందరూ పొందుకుంటారు, కానీ ఎంతమంది స్వాధీనపరుచుకుంటున్నారు దేవుని వాగ్దానాలు? ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి చివరి వరకు నిలిచి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారు అనే దాన్ని మనము గమనించాలన్నమాట. అయితే ఇశ్రాయేలులకు బ్రహ్మాండమైన వాగ్దానం ఉంది. కానానులో వెళ్ళి మీరు స్థిరపడతారనే వాగ్దానం ఉంది, కానీ దానిలోనికి ప్రవేశము లేకుండా పోయింది. వాగ్దానం పొందుకున్నా కూడా దానిని అనుభవించలేకపోయారు, దానిని స్వాధీనం చేసుకోలేకపోయారు. కారణము వారి అవిశ్వాసము, అవిధేయత మరియు తిరుగుబాటు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలలో అవే మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే క్లియర్ గా రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా ఆ విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీలు అరణ్యంలోనే 40 సంవత్సరాల నుండి చనిపోయారు, కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేని దుస్థితిలోనికి వారు వెళ్ళిపోయారట. వారు ప్రారంభంలో వాగ్దానాన్ని నమ్మారు, కానీ ఎప్పుడైతే బయటికి వచ్చారో కొన్ని దినాలైన తర్వాత వారిలో అవిశ్వాసం వచ్చేసింది, అవిధేయత వచ్చేసింది, తిరుగుబాటుతనం వచ్చేసింది. వాగ్దానాన్ని నమ్మలేదు, దేవుని శక్తిని నమ్మలేదు. అందుకే పరీక్షించిన ప్రతిసారి వారు మోషే మీద, దేవుని మీద సనుగుకుంటూ తిరుగుబాటు చేశారట. అవిశ్వాసం ఉన్నప్పుడు అవిధేయత వచ్చేస్తుంది, అవిధేయత ఉన్నప్పుడు సనుగుడు వస్తుంది. అవిశ్వాసం ఉంటే అవిధేయత, అవిధేయత ఉంటే తిరుగుబాటు చేసేంత ప్రమాదకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతామట. దేవుడు వారిని కానాను చాలా తక్కువ డేస్లను తీసుకెళ్లాలని ఇష్టపడ్డాడు, కానీ వారి అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటును బట్టి కావాలని 40 years పనిష్ చేశాడంట. 40 సంవత్సరాలు దీర్ఘకాలం వారిని అరణ్యం చుట్టూ తిప్పేశాడు. అక్కడక్కడక్కడే తిప్పుతున్నాడంట తీసుకెళ్లకుండా. బుద్ధి రావటానికి, బుద్ధి తెచ్చుకుంటారనంటే బుద్ధి తెచ్చుకోవాలి. 40 సంవత్సరాల దాకా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు. అక్కడే వారు నశించాకే మిగిలిన వారిని కనాను తీసుకెళ్లాడు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానం పొందిన వాళ్ళంతా కూడా, ఆ పాత జనరేషన్ అంతా కూడా అవిశ్వాసము, తిరుగుబాటు చేయటం వలన వాళ్ళందరూ అరణ్యంలోనే నశించిపోయారు, రాలిపోయారు. ప్రారంభంలో
ఐగుప్తులో నుంచి విడిపించబడిన ఆ జనరేషన్ లో ఇద్దరు మాత్రమే కానాన్లో ప్రవేశించారు, కాలేబు యెహోషువలు. వారిద్దరూ విశ్వాసులు, విధేయులు, దేవుని హృదయాన్ని సంతోషపెట్టారు, వాగ్దానాన్ని నమ్మారు గనుక వాగ్దాన దేశంలో వారికి ప్రవేశం కలిగింది. వాగ్దాన దేశంలో వారు స్వాస్థ్యాలను పొందుకొని అనుభవించారు. కానీ ఆ ఇద్దరితో పాటు ఎవరైతే ఎంతమంది అయితే, ఎన్ని లక్షల మంది అయితే ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారో ఆ జనరేషన్ అంతా కూడా దేవుని వాగ్దానం నమ్మలేదు, అవిశ్వాసులుగా అవిధేయులుగా ఉండటం వలన అరణ్యంలోనే రాలిపోయారు. అయితే మరి కానాన్లోకి ఇంకెవరెవరు ప్రవేశించారు అని అంటే ఆ క్రొత్త జనరేషన్, కాలేబు యెహోషువలతో పాటు ఆ అరణ్యంలో చనిపోయారు కదా అవిధేయత అవిశ్వాసం వలన, వారి సంతానం అంతా కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అర్థమైందా? కాబట్టి క్రొత్త జనరేషన్ ఈ రోజున నీ కుటుంబంలో నీవు విశ్వసించగలిగితే, విధేయత చూపగలిగితే, దేవుని ఆజ్ఞల మార్గాన్ని నడవగలిగితే, దేవుని వాగ్దానాలు నమ్మి వాటిని స్వతంత్రించుకోగలిగితే, నిన్ను బట్టి నీ సంతానం అంతటికీ దీవెన కలుగుతుంది. నీ సంతానాన్ని దేవుడు కనికరిస్తాడు, నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు గనక అవిశ్వాసాన్ని అవిధేయతను తిరుగుబాటుని కనపరిస్తే దేవుడు పనిష్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అది పిల్లల దాకా కూడా వచ్చేటువంటి ప్రమాదాలు కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించాలి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలులను దేవుడు ఎందుకు నడిపించాడు అంటే ప్రేమతో ఏం నడిపించలా. ఎందుకు నడిపించాడు? కొన్ని కొన్ని పాఠాలు నేర్పించాలని, గుణపాఠం చెప్పాలని, బుద్ధిని కలిగి చేయాలని, జ్ఞానాన్ని తీసుకురావాలని ఆ దేవుడు చూస్తే 40 సంవత్సరాలు నడిపించినా, 40 సంవత్సరాలు పరీక్షించినా, 40 సంవత్సరాలు సిద్ధపరిచి తీసుకెళ్దారు అనుకున్నా వాళ్ళలో మార్పే రాలేదు. ఇక మిగతా వాళ్ళని చెడగొట్టడానికి లేచారు వాళ్ళందరూ దేవుడు నాశనం చేసి అరణ్యంలో రాయలిపోయేటట్టు చేశాడు. ఎందుకంటే వారు కోపాన్ని తెప్పించారు గనక. కాబట్టి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల వరకు తర్వాత చదువుకోండి. దేవుని చిత్తం నేను కూడా చదువుతాను. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి వచనాలు ఇవి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి గనక మనం చూస్తే మనకి అమూల్యమైనటువంటి మాటలు వినిపిస్తాయి. మనకు కూడా బుద్ధి కలుగునట్లుగా దేవుడు అక్కడ రాయించాడని మనకి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానో మీరు జాగ్రత్తగా వినండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దముని వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపారని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. విన్నారా? ఈ రోజున మనకి బుద్ధి కలుగుట కొరకు ఈ మాటలు చదివిస్తున్నాడు, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. మీరైతే ఆనాడు అవిశ్వాసులుగా అవిధేయులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలును పోలి నడుచుకోవద్దు. వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా నేను పరీక్షించినప్పుడు వారు సనుక్కున్నారు, తిరుగుబాటు చేశారు, వాగ్దానం నమ్మలేదు, నా శక్తిని వారు నమ్మలేదు, అందుకు వారి మీద కోపపడ్డాను, వారిని నశింప చేశాను. మీరైతే అలా ఉండొద్దు. మొట్టమొదటి నుంచి మీరు ఏ విశ్వాసమును కలిగి ఉన్నారో చివరి వరకు కూడా అదే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి.
నా యందు నమ్మిక ఉంచితే మీరు సిగ్గుపరచబడరు అని దేవుడి రోజున మాట్లాడుతున్నారు. నాకు కోపము తెప్పించే పని చెయ్యొద్దు. అవిశ్వాసం అన్న అవిధేయత అన్న దేవునికి కోపము. తిరుగుబాటు చేసేవారంటే దేవునికి కోపము. విశ్వాసులంటే దేవునికి ఇష్టము. విధేయత చూపే వాళ్ళంటే దేవునికి ఇష్టము. కాలేబు యెహోషువలు విశ్వాసులు విధేయులు గనక దేవుని హృదయాన్ని సంతోష పెట్టారు. వారిని కనానులో చేర్చేశాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు కావాలని త్వరగా జరగాల్సిన కార్యాలు కూడా ఎందుకు ఆలస్యం చేస్తుంటారంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది. 2 కారణాలు ఉంటాయి. దానిలో ఒక ముఖ్యమైనది ఏంటంటే మన అవిశ్వాసము, మన సనుగుడు, మన తిరుగుబాటు, మన అవిధేయత, మనము ప్రశ్నించేటువంటి విధానము. దేవుడు పరీక్షిస్తున్నప్పుడేమో ఆయన ఆజ్ఞల మార్గాన నడవకుండా మనము ఆయన సన్నిధికి దూరం అవుతూ ఆయన ఇచ్చినటువంటి తలాంతులు వాడుకోకుండా ఉండటము. కాబట్టి మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలు ఏ విషయంలోనైనా పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజున దేవుని మాట నమ్మలేదు, దేవుని మాట వినలేదు ఆ రోజున వాళ్ళంతా కూడా. అయితే ఈ రోజున నీ జీవితంలో నీవెదురు చూస్తున్న కార్యాలు ఆలస్యం అవటానికి కారణము ఒకవేళ ఆనాటి ఇశ్రాయేలు అయినటువంటి వారిలో ఉన్న అవిశ్వాసము, అవిధేయతనేమో ఈ రోజున జ్ఞాపకం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మనము చూసినట్లయితే ఇంకొక కారణం ఏమై ఉంటదనంటే వాళ్ళలో కూడా మీరు ఉండుండొచ్చు. ఏంటంటే కొన్నిసార్లు దేవుడే ఎదురు చూస్తున్న కార్యాలు ఆలస్యం గనక చేస్తుంటే మీరు ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో కార్యాలు చేయటానికేనన్నటువంటి సంగతిని కూడా మీరు గ్రహించాలి. మీరు విశ్వసించగలుగుతుంటే విధేయులుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆలస్యం అవుతున్నందుకు భయపడొద్దు. దేవుడు మీరు ఊహించిన దానికంటే అద్భుత కార్యాలను మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ మనలో కూడా వాగ్దానాలు పొందుకున్నా కూడా దేవుని ప్రణాళిక ఉద్దేశం మన ద్వారా ఉన్నది అని తెలిసినా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఒకవేళ ఇశ్రాయేలు వలె మనలో కూడా అవిశ్వాసము గాని, అవిధేయత గాని, సనుగుడు గాని, తిరుగుబాటుతనము గాని, నిర్లక్ష్యం గాని ఉన్నట్లయితే మనం ఎదురు చూస్తున్న కార్యాలు ఆలస్యం అవటానికి ఇదేనేమో కారణాలు. చెక్ చేసుకుందాం ఈ రోజున పశ్చాత్తాపడే దినము. మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు మనలో లేదేమో. మొదట్లో ఉన్నటువంటి విధేయత ఇప్పుడు మనం చూపించలేకపోతున్నామేమో. వాళ్ళు కూడా ప్రారంభంలో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి సంబరాలు చేసుకుంటూ వారి ప్రయాణం ప్రారంభించారు. మధ్యలోకి వచ్చేసరికి వారి విశ్వాసం చల్లారిపోయింది. అవిశ్వాసులుగా మారిపోయారు, అవిధేయులుగా మారిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. వాగ్దానం దేశంలోకి వెళ్ళి అనుభవించాల్సినటువంటి వాళ్ళు, స్వాస్థ్యాన్ని పొందుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు అంతా పోగొట్టుకున్నారు. నమ్మినటువంటి వారు, విశ్వసించిన వారు స్వాస్థ్యాలను పొందుకొని అనుభవించారు. ఈ రోజున యెహోషువ కాలేబులకు ఉన్నటువంటి విశ్వాస విధేయత మనందరికి దేవుడు ప్రసాదించును గాక. మనము దేవుడి యొక్క కార్యాలని అనుభవించి స్వాస్థ్యాలను అనుభవించుదుము గాక యేసు నామములో. ఒకవేళ అవిశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు ఉంటే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే అవన్నీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మన నుంచి తీసివేయును గాక. మనం ఈ రోజున క్షమాపణ పొందుకుందాం. రండి మోకరిల్లుదాం దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం సేపు ప్రార్థనలో గడపండి. నేనే ప్రార్థన చేస్తున్నాను ఈ రోజున. హల్లెలూయా. ఒక్కసారి మీరున్న స్థలాల్లో మోకరించి, ప్రభువా నేను ఎదురు చూస్తున్న కార్యాలు జరగటానికి, నా కుటుంబంలో వ్యక్తులు మారకపోవటానికి, ప్రభువా నేను ఇంకా శత్రువు చేత తరుమబడటానికి, నేను ఇంకా కార్యాలు చూడకుండా ఉండటానికి, నేను ఇంకా సిద్ధపడుతున్నట్టుగానే, పరీక్షించబడుతున్నట్టుగానే, శిక్షించబడుతున్నట్టుగానే ఉండటానికి, ఒకవేళ నాకు తెలియకుండా నేను మంచిగానే ఉన్నాను అనుకున్నాను కానీ నా అవిశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు, సనుగుడేమో, ప్రశ్నించే విధానమేమో నన్ను క్షమించండి తండ్రి అని ఈ రోజున ప్రార్థన చేద్దాము. ఆ రోజున పేతురు గాని లేదా ఆయన భక్తులు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, దేవునికి కోపం తెప్పించినప్పుడు, మరలా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళగా పశ్చాత్తాపడినప్పుడు వారిని క్షమించి తిరిగి తన ప్రణాళిక ప్రకారం నడిపించి ఆశీర్వదించి తన ఉద్దేశం అంతా నెరవేర్చుకున్నటువంటి దేవుడు ఈ రోజున మనం పశ్చాత్తాపడి ఆయన పాదాలు కడుగుతూ ఉండగా నిన్ను నన్ను మనల్ని క్షమించబోతున్నాడు. ఆయన తిరిగి ఆయన ప్రణాళికలో ప్రవేశపెట్టి మన యొక్క శ్రమకాలాన్ని తగ్గించి మనకి ఇవ్వాలనుకున్న కార్యాలు చేసి
వాటిని అనుభవించేటట్టుగా చేయాలని దేవుడు ఈ రోజు నీ మాటలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధమైన దేవాన్ని స్తుతిస్తూ గనపరుస్తున్నామయ్యా. అయ్యా, ఈ జూమ్ మీటింగ్ లో 4వ రోజున పిలిచినటువంటి నీ బిడ్డలందరిని బట్టి, అయ్యా నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు. ఎవరు గృహాల్లో వాళ్ళుండి మొరపెడుతూ ఉన్నారయ్యా, నీ మాటలు వింటూ ఉన్నారయ్యా. తెలుసో తెలియకో అవిశ్వాసులుగా, అవిధేయులుగా, తిరుగుబాటు చేసేవారుగా, సనుగుడు తండ్రి కలిగినటువంటి వారు ఉన్నారేమో, వాళ్ళందరి దోషాలు క్షమించమని నీ సన్నిధిలో ప్రభా వారి పక్షాన నేను బ్రతిమలాడుతున్నాను ప్రభా. దయచేసి క్షమించి వారు ఎదురు చూసిన కార్యములు జరిగించండి. వారి కుటుంబాల మార్పులు తీసుకొని రండి. వారి స్థితిగతులను మీరు మార్చండి ప్రభువా. వారిని ప్రభా ఆశీర్వదించండి నాయన. అయ్యా, శిక్షాకాలం తగ్గించి ప్రభా తండ్రి ప్రభా వారిని సంపూర్ణంగా సిద్ధపరిచి మీ ఉద్దేశాలన్నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి నాయన. నా తండ్రి అయ్యా, ఆ ప్రభా విశ్వాసులుగా విధేయులుగా ఉంటూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తుంటే, నీ ఉద్దేశం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటే నాయన, వారి ఎడల కనికరము చూపి త్వరగా నీ కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని ఈ రోజు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో తండ్రి నీ ఆత్మ ద్వారా ముద్రించి నూరంతలుగా ఫలింపచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఎందరైతే పరీక్షించబడుతున్నారో నాయన, వాళ్ళందరికీ ధైర్యాన్ని, శక్తిని, విశ్వాసపు ఆత్మను దయచేయండి ప్రభా. కఠిన హృదయం ఉంటే తీసివేయండి. ఎందరైతే బలహీనులుగా ఉండి, ఎందరైతే ఆర్థిక సమస్యల్లో ఉండి నీ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు ప్రభా, వాళ్ళందరి సమస్యలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా. విడుదల వారికి కలుగును గాక, నెమ్మది సమాధానము వారికి కలుగును గాక, వారి కుటుంబాల్లో తండ్రి ప్రభా సమాధానకరమైన సంగతులు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక. నీ సన్నిధి వారితో కూడా ఉంచమని, నీ కృపను మా అందరి మీద విస్తరింపచేయమని బిడ్డలందరినీ చేతికి అప్పగించు. ఇప్పటి వరకు మా తోడుని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. జరగబోతున్న మిగతా అన్ని రోజులు కూడా నీ యొక్క అధికారం కింద మమ్మల్ని